ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నాగేశ్వర గారు తర్వాత జనరేషన్ చూసుకుంటే శోభన్ బాబు గారు వీళ్ళతో జ్ఞాపకాలు లేవా? చాలా అండి. శోభన్ బాబు గారి సినిమాలు 5-6 చేశాను. దొంగలు మొత్తం చేశాను. ఓకే. ఆయన ఒక మహానుభావుడు అండి. ఎందుకంటున్నానంటే మనం చాలామంది చెప్తుంటారు కదా, నేను చాలా కష్టపడి పైకి వచ్చాను అని చెప్తారు. కొంతమంది చెప్పరు. ప్రజెంట్ ఎలాగ ఉన్నానో అలాగే ఉన్నాను, అలాగే వచ్చానని ఫీలింగ్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను గొప్పడుగా ఉన్నానంటే ఇలాగే నేను ఇండస్ట్రీకి వచ్చాను అనుకునే వాళ్ళు ఉన్నారు. లేదు కష్టపడి పైకి వచ్చాను అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు, చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అన్నాను కదా. చెప్పకూడదు అనేది ఎందుకంటే ఏమో ఇప్పుడు వచ్చే జనరేషన్కి మనకి ఆ పాతకాలం తెలిస్తే వీక్ అయిపోతాయేమో అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. పేర్లు చెప్పను నేను, ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్లే ఉన్నారు డైరెక్టర్స్. అది పక్కన పెడితే ఈ కష్టపడి పైకి వచ్చాననే చెప్పేవాళ్ళు కొంతమందిలో శోభన్ బాబు గారు ఒక గొప్ప వ్యక్తి అండి. ఎందుకంటే మాకు అందరికీ జాగ్రత్త చెప్పేవాడు ఆయన. అరే ఆయన చెప్పడం ఏంటి సార్, నాకు 2 జతల బట్టలు ఉండేరా, ఒక సైకిల్ ఉండేది, ఇస్త్రీ చేయించుకొని తల కింద మడిచి పెట్టుకొని పొద్దున్న ఇస్త్రీ లెవెల్ వస్తే పొద్దున్న లేచి అవి వేసుకొని సైకిల్ తొక్కుని ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన ఎందుకండి అంత గొప్ప పొజిషన్లో ఉండి కూడా ఆయన చెప్పాల్సింది మాకు జాగ్రత్త రావడం కాదు. అది ఎవరు చెప్తారు చెప్పండి? ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆయన, మీకు జాగ్రత్త రావడం. ఆయన ఇట్లా ఎదురుగా అసిస్టెంట్లకి మా అందరికీ ఆయన చెప్పేవాడు. మర్చిపోలేని అవన్నీ, జాగ్రత్తగా ఉండండి రా, నేను ఇలాంటి కష్టపడి వచ్చాను, మీరు అలా కావద్దు, నీ డబ్బులు ఉంటే పట్టించుకోరు లేకపోతే పట్టించుకోరు అలా. అది ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా అంత మంచి ఇది ఆయన. కృష్ణ గారిది ఇంకొక ఇది, ఆయన ఏమి కష్టపడి ఇదే కాదు కానీ ఆయన చక్కగా పెద్ద సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో పద్మాలయ అనే బ్యానర్ చాలా అద్భుతమైన లెవెల్కి వెళ్ళాలి అనేది ఇంట్రెస్ట్. కురుక్షేత్రం అనే సినిమా నేను పనిచేశాను మెగా ప్రెసిడెంట్గా. అదొక అద్భుతం. మీరు ఇండియాలో 7 days ట్రైన్, డైరెక్ట్ ట్రైన్ ఎప్పుడు 7 days ట్రైనే ఉండదు, అన్ని రోజులు చేసిన దూరం కూడా ఉండదు మనకి. ఢిల్లీలో 2 రోజులు, కానీ కురుక్షేత్రం సినిమాకి 7 రోజులు ట్రైన్ ప్రయాణం. ఎక్కడి నుంచి ఎక్కడికి? జైపూర్, చెన్నై నుంచి స్పెషల్ ట్రైన్ బుక్ చేసేసారు. ఓకే. చెన్నై ఎగ్గుమూరులు ఎక్కితే జైపూర్ చేరడానికి 7 రోజులు పట్టింది. మీటర్ గేజ్ అది. ఇలా ఎందుకంటే అది కాకుండా మధ్యలో లంచ్కి 1 గంట ముందు ఆపేయడం, వండేయడం, మొత్తం అందరం భోజనం చేసి మళ్ళీ బయలుదేరడం, అలా 7 రోజులు మహాద్భుతాలండి. ఎందుకంటే అక్కడ ఎందుకు వెళ్ళామంటే వార్ సిచ్యువేషన్స్, కౌరవ పాండవ సైన్య వార్ కోసం. ఓకే. కరెంటు వైర్లు ఇవన్నీ కనిపించకుండా ఉండాలనే ఒక ఎంటీ ప్లేస్లో షూటింగ్ ప్లాన్ చేశారు అప్పుడు. ఓకే. అలాగంటే దానవీర సూర్కర్ణ హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరే చేశారు వారు అదిని. బట్ ఈ మహానుభావుడు చేసింది ఇది అంతే కదా. అవును. అక్కడేమో డబ్బు గొప్పలు ఖర్చు పెట్టి సినిమా పనిచేశారు, కురుక్షేత్ర సినిమా. అదొక వండర్. దానవీర సూర్కర్ణ ఇక్కడ చేశారు దుర్గం చెరువు. అక్కడ అంత క్లైమాక్స్ అంతా అంటే అంత అలాగా. ఆయన ఇక్కడ ఎందుకు వారు పక్కన పెడితే ఆ మహానుభావుడు యాక్టింగ్ కోసమే సినిమా ఇట్టు. అవును. దానవీర సూర్కర్ణ ఎవరిని ఎన్నిసించుకున్నా కానీ ఆ గొప్ప ఆయన లేరు. అలా అనుకుంటే అక్కడ ఉండే టెక్నీషియన్ బాబుబాయ్ మిస్త్రీ, పెద్ద ఫోటోగ్రాఫర్, అట్లాంటి పెద్ద పెద్ద విఎస్ రామ గారు, ఎంత పెద్ద 4-5 కెమెరామెన్లు. వార్ సిచ్యువేషన్, కౌరవ సైన్యం 2000 మంది, పాండవ సైన్యం 2000 మంది. వీళ్ళ అంటే అలాంటి వండర్ చేసిన విషయాల్లో కృష్ణ గారు పద్మాలయ బ్యానర్లో అదొక గొప్ప అద్భుతం అంటే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రామారావు గారిది ఏంటి ఈయన పెర్ఫార్మెన్స్. దానవీర సూర్కర్ణ సామాన్య విషయం కాదు కదా. రెండు ఒకేసారి జరిగింది షూటింగ్లు. ఇది ఇక్కడ హైదరాబాద్లో జరిగితే అది ఇక్కడ చెన్నైలో జరిగేది అంతే. అట్లాంటి ఇది మంచి పోటాపోటీగా నడిచేది, అంతా పోటాపోటీగా నడిచి సత్యనారాయణ గారు అందులోనే యాక్ట్ చేశారు, కురుక్షేత్రంలోనే యాక్ట్ చేశారు. ఆయన చెప్పేవాడు ఇక్కడ విషయాలు అంటే అట్లా ఇది జరిగాయండి.